హలో అండి, వెల్కమ్ టు టుడేస్ బ్లాగ్. ఇవాళ అయితే డేట్ 8 ఫ్రైడే అన్నట్టు. ఇక నిన్న వర్షంలో ట్రాఫిక్లో అయితే దూల తీరిపోయింది. ఇలా మళ్ళీ వచ్చినాను. ఇక ఇవాళ ఎట్లుంటుందో ఇలా సంగతి చూడాలి. చాలా మళ్ళీ వీడియోని మాత్రం ఈ నుంచి కంటిన్యూ చేయండి. ఛానల్ని యాతోటి సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త ఫీచర్ వచ్చిందంట, అదేదో హైప్ అని, కొంచెం అది కూడా చేయడానికి వస్తే చేసేయండి. నేను చూడలేదు ఇప్పటివరకు అది ఏందో. ఓకేనా, చాలా మళ్ళీ కంటిన్యూ చేద్దాం వీడియో నుంచి. ఇట్లా వస్తున్నాయి బుకింగ్లు. పికప్ ఖైరతాబాద్ నుంచి ఉన్నది, నేను బేగంపేటలో రసూల్పురాలో ఉంటే. ఇప్పటికీ చాలా ఆర్డర్లు మిస్ చేసిన. ఇట్లా మనకి ఇవాళ ఫస్ట్ బుకింగ్ వచ్చింది. అన్నీ లాంగ్ నుంచి వస్తున్నాయి అన్నట్టు బుకింగ్లు. అప్పటి నుంచి తీసుకోలేదు. ఇక ఇట్లనే అయ్యేటట్టు ఉండదని ఇక ఏదైతే అది తీసేసుకుందామని తీసేసుకున్నా. ఇది కూడా లాంగ్ బుకింగే తీసుకున్నా. 4 కిలోమీటర్ల నుంచి వచ్చింది పికప్. నేను అటు రసూల్పుర బేగంపేటలు ఉంటే నాకు బోయంపల్లి సీటా హోటల్ దగ్గరికి నుంచి వచ్చింది పికప్. ఇక పోతున్నా, తాడవన్ దగ్గర ఉన్నా, వేలో ఉన్నా పికప్కి. ఇది మన అటు సైడ్ వచ్చింది గచ్చిబౌలి మియాపూర్ రోడ్ అంట. అదేదో క్యూ మాట అని ఏదో చూపెట్టింది, అది ఏందో తెలియదు. ఇక పోతేనే తెలుస్తుంది. చలో మనమైతే పికప్ లొకేషన్ దగ్గరికి వెళ్ళిపోదాం. నడవండి. మనం వచ్చేసినాము. ఇది సీటా హోటల్. ఇది దాటినాక ముందట రైట్ ఉంటుంది, అమర్జ్యోతి కాలనీ అని. అందులోకి వెళ్ళిపోవాలి మనం. ఈడ నుంచి రైట్ తీసుకోవాలి ఇళ్ళకు. మనం వచ్చేసినాం పికప్ పాయింట్కి. ఇదే కాలనీ నుంచి మన పికప్ ఉన్నది. చలో వెహికల్ లోడ్ చేసుకుందాం. లోడ్ అన్ని తినే ఐటెంలు ఏమేమో ఉన్నాయి. లోడ్ చేసుకొని స్టార్ట్ అయిపోయినాను. మనకి 19 కిలోమీటర్స్ వస్తుంది అది డ్రాప్ లొకేషన్. ఇట్లా వెళ్ళిపోతున్నా అన్నట్టు. మన 2 ఆప్షన్లు వచ్చినాయి. ఒకటి అదే మన బేగంపేట, జూబ్లీ హిల్స్, కొండాపూర్ అట్లకైనా వచ్చింది. ఇంకొకటి ఇక్కడికైనా వచ్చింది. ఇక అటు ట్రాఫిక్ ఉంటుంది కదా అని ఇట్లకైనా తీసుకున్నాను. ఇక్కడ కూడా ఉంటుంది కానీ అక్కడికంటే కొంచెం తక్కువ ఉంటుంది అనిపిస్తుంది నాకు. నా పర్సనల్ ఒపీనియన్ అన్నట్టు అది. చాలా బాలనగర్ రూట్ నుంచి వెళ్ళిపోదాం ప్రస్తుతానికి అయితే. ఇవాళ ఎట్లనో వై జంక్షన్ దగ్గర నుంచి జల్దీ వెళ్ళిపోతున్నా. ఈ మధ్య గంటలు ఆపుతున్నారు వై జంక్షన్ దగ్గర ట్రాఫిక్. ఒక్క సిగ్నల్కి క్రాస్ అయిపోతున్నాయి సార్. కైతాల్పూర్ ఫ్లైఓవర్ ఇది. ఈడి వరకు అయితే ట్రాఫిక్ ఎక్కడ తలగలేదు. ఇలా మన వరలక్ష్మి వ్రతం ఉంది కదా, అందుకే రోడ్లు కొంచెం ఖాళీగా ఉన్నాయేమో. స్కూల్స్ అవి హాలిడేస్ ఉన్నాయి కదా, అందువల్లనే అనుకుంటున్నా. రోడ్ల మీద ఎక్కువ పబ్లిక్ కనిపిస్తలేరు. రెగ్యులర్గా ఉండే పబ్లిక్ అంటే తక్కువ కనిపిస్తున్నారు. సైబర్ టవర్ మనం వచ్చేసినాము డ్రాప్ పాయింట్కి. ఈయనే ఉంటుంది బిల్డింగ్. ఇదే బిల్డింగ్. దీన్నే అంటారు అనుకుంటా క్యూ మాట అని. ఫోన్ చేద్దాం కస్టమర్కి, ఏడున్నాడు. మన అన్లోడింగ్ పాయింట్, అక్కడ అన్లోడ్ అవుతుంది. ఈ ట్రిప్ అయితే ఏడికి క్లోజ్. ఈ బుకింగ్లో మనకి 525 రూపాయలు మిగిలింది. ఇంకో బుకింగ్ తీసుకున్నా ఈ నుంచి, చిన్న బుకింగ్. టైం 3 అయిపోయింది. యాక్చువల్లీ బుకింగ్ అప్పుడే తీసుకున్నా. బుకింగ్ స్క్రీన్ మీద ఏం షో చేయలేదు. 1.5 కిలోమీటర్ ఉన్నది పికప్. నాకు రాలేదేమో అనుకున్నా, కస్టమర్ ఫోన్ చేసేయండి. మనం వచ్చేసినాము పికప్ పాయింట్కి. వాటర్ హీటర్లు ఏమో ఉన్నాయంట. వాడ ముందర కనిపిస్తుండ వైట్ షర్ట్ అని, ఆయననే మన కస్టమర్. ఇది మన లోడ్ 3 బాక్స్. లోడ్ చేసుకొని స్టార్ట్ అయిపోయినాను. 7 కిలోమీటర్స్ మనకి డ్రాప్ డిస్టెన్స్ చూసింది అన్నట్టు. చిన్న బుకింగ్. యాక్చువల్లీ ఇది నాకు రాలేదేమో అనుకున్నాను. నేను స్క్రీన్ మీద ఏం
షో చేస్తలేదు. మళ్ళీ కస్టమర్ ఫోన్ చేస్తే అన్న వస్తున్నావా అని ఫోన్ చేస్తే అప్పుడు మళ్ళీ ఆఫ్ చేసి ఆన్ చేస్తే అప్పుడు తెలిసింది బుకింగ్ నాకు వచ్చిందని. కానీ మళ్ళీ ఆ బుకింగ్ మిస్ చేసినావని కూడా మళ్ళీ స్కోర్ తగ్గించిండు. మళ్ళీ యాప్ గ్లిచ్ అనుకుంటా. మనం వచ్చేసినాము డ్రాప్ పాయింట్కి. ఈ బిల్డింగ్లోనే మనం డ్రాప్ చేయాలి. కస్టమర్కి ఫోన్ చేద్దాం. ఏడు ఉంటాం. అన్లోడింగ్ అయిపోయింది. 3 డబ్బాలు ఉండే, వీడియో షూట్ చేయలేదు, నేనే తీసి జల్దీ బయట వేసేసిన. చాలా బయటికైతే పోదాము. ఇళ్ళకి బయటికి వెళ్ళి దారి దోలాడుకోవడం పెద్ద. మా వేరే చోట అయితే ఎగ్జిట్ బోర్డులు ఇట్లా రాసి పెడతారు, కానీ ఇక్కడ ఎక్కడ లేవు ఎగ్జిట్ అని. చాలా ఫస్ట్ బయటికి అయితే పడదాం. ఈ నుంచి బుకింగ్లో మనకి 288 మిగిలింది, చిన్న బుకింగ్. చలో నెక్స్ట్ బుకింగ్ కోసం వెయిట్ చేద్దాం. ఇవాళ వీడియో అయితే ఈయన్నే ఆపుతున్నాను. టైము 5:30 అవుతున్నది. ఇక ఇవాళకైతే బండి పెట్టేస్తున్నాయి. ఇక ముందు కారోబార్ ఇప్పుడు ప్రస్తుతానికి చేస్తలేదు. రేపు కంటిన్యూ చేస్తా వీడియోని. హలో అండి, ఇది మీరు చూస్తున్నది 2వ రోజు వీడియో. ఇవాళ 9వ తారీఖు శనివారం. ఇవాళ రక్షాబంధన్ కూడా. హ్యాపీ రక్షాబంధన్ అందరికీ. ఇప్పుడైతే టైము 9 కూడా కాలేదు. కనిపిస్తుందో లేదో, కనిపించకుండా వచ్చి 9:10 అవుతుంది. ఆన్ అయితే చేసినాను. బుకింగ్స్ అయితే ఇంకేం రాలేదు. ఇంకా బుకింగ్ రాగానే మళ్ళీ మనం షూట్ చేద్దాం. నాకు వచ్చేసింది బుకింగ్. 5 నిమిషాల దాకా 9 అవుతుంది. ఇబ్రాహీంబాగ్ అంట. ఇలా బిజినెస్ కూడా తక్కువనే ఉంటుంది. ఇలా శనివారం ప్లస్ ఇలా మనకు రక్షాబంధన్ కూడా ఉంది కదా. ఇక పికప్ అయితే 2 కిలోమీటర్స్ నుంచి ఉంది. పోదాం నడవండి. మనం వచ్చేసినాము పాటిగడ్డకి. ఇదంతా పాటిగడ్డ రోడ్. మనం వచ్చేసినాము. ఇక్కడనే ఉంది లొకేషన్. ఇక్కడ అన్ని కొరియర్లు అవి ఉంటాయి కదా, ఆడ పెట్టినారు. ఫోన్ చేద్దాం ఇక కస్టమర్కి పక్కకు ఆగి. ఇది మన లోడ్. రెండు బాక్సులు, ఒక ఫ్యాన్, ఇది ఉంది అంతే. చలో పోదాం నడవండి. లోడ్ చేసుకొని స్టార్ట్ అయిపోయినాను. మనకి 16 కిలోమీటర్స్ వచ్చింది. అటు మణికొండ కుప్పలగూడ సైడ్ ఉందంట డ్రాప్. అన్నయ్య హాఫ్ షిప్పింగ్ కొన్ని మెటీరియల్ ఉన్నాయి, చూసినారు కదా మీరు. రోడ్లు కూడా ఖాళీగానే ఉన్నాయి. అలా పోదాం నడవండి. మనం వచ్చేసినాము డ్రాప్ లొకేషన్కి. టైం 10:10 అవుతున్నది. ఇది కాల్ చేస్తుంటాం. వాతావరణం మళ్ళీ వర్షం పడేటట్టు అయిపోయింది. ఇక చాలా ఈ ట్రిప్ అయితే ఖతం చేసేద్దాం. ఇది మన వెహికల్ అన్లోడ్ అయిపోయింది. ఇక్కడ ట్రిప్ ఇక్కడికి క్లోజ్. ఈ ట్రిప్లో మనకి ఆన్లైన్లో అయితే 496 మిగిలింది. ఆయన 20-30 రూపాయలు ఎక్కువనే ఇచ్చిండు. 510 అనుకోండి ఈ ట్రిప్లో మనకు మిగిలినాయి. ఇప్పుడే రన్నింగ్లో వస్తుంటే ఆడ ట్రాఫిక్లో బైక్ కూడా గుద్దేసేయండు. స్పీడ్గా రాంగ్ సైడ్లో వచ్చి గుద్దేయండి. దీన్ని ఎఫ్జీ బైకో అదేదో స్పోర్ట్స్ బైక్ ఉండే. నాది తిరిగింది, కానీ ఆయన మొత్తం ప్లాస్టిక్ ఇరిగిపోయినాయి. ఇక టైం చూసి మొత్తం బోట్లు తీసేస్తాను. ఇక అది ఇరిగిపోయింది కదా, అది ఎట్లాగో వాళ్ళు పైసలు ఇయ్యారు ఇక ఇరిగినందుకు. లేకపోతే ప్రతి నెల 1000 రూపాయలు ఇస్తుండే. ఇక అది మనం ఆడ హోల్ పడ్డది కదా, దానివల్ల బ్రాండింగ్ యాక్సెప్ట్ చేయడు, మనకు పైసలు ఇవ్వడు. ఇక టైం చూసుకొని తీసేస్తాను అదంతా. ఇక ఆయన మొత్తం ప్లాస్టిక్ ఇరిగిపోయింది. ఉల్టా నాతోటి వచ్చి ఆర్గ్యుమెంట్ చేస్తున్నాడు. చుట్టుముట్టలు అందరు తిట్టినారు అండి. ఇక నువ్వే రాంగ్ సైడ్లో పోయినావు, మధ్యలోకి కట్టు నువ్వే కొట్టినావు, వెనకలకి పోయి గుద్దినావు, ఆరని కొట్టమంటున్నాను. నువ్వు వెనకలకి వస్తే వెనకలోనికి ఎందుకు ఆరని కొడతామని మనం. ఇక మొత్తం ఆ నుంచి అయితే వచ్చేసినాను. ఇక అందరు తిట్టేసరికి ఆ బైక్ తీసుకొని వెళ్ళిపోయిండు ముందే. వెళ్ళిపోయిండు కదా అని చెప్పి నేను కూడా వచ్చేసినాను. కానీ ఆయనదేమో ఒకసారి వేపిస్తే అయిపోతుంది. నాకు ప్రతి నెల 1000 రూపాయలు లాస్ చేసేసిండు దీనివల్ల. చలో ఏం చేస్తాం, అయితేనే ఉంటాయి. అక్కడి నుంచి బుకింగ్లు ఏం వస్తలేవని ఇటు వచ్చేద్దామని వచ్చినాను. కానీ మైదీపట్నం దగ్గర ఫుల్ ట్రాఫిక్ ఉన్నది. ఇలా ట్రాఫిక్ ఏడ ఉండదు అనుకున్నా, కానీ ఇక్కడ పెద్ద లైనే ఉంది ట్రాఫిక్ది. మనకి ఇంకొక బుకింగ్ వచ్చింది ఇప్పుడే. ఆల్మోస్ట్ మొత్తం పార్కింగ్ దగ్గరకు వచ్చి కూర్చున్న తర్వాత వచ్చింది ఇప్పుడు. చిన్న బుకింగ్, ఏమంటారు, కవాడిగూడకి వెళ్ళాలి. ఏదో క్యాటరింగ్ వాళ్ళదంట. పోయి లోడ్ చేసుకుందాం నడవాలి.
ఇది మన లోడు, చిన్న క్యారేజ్ ఉన్నది. చాలా పోదాం నడవండి. 5.7 కిలోమీటర్స్ వచ్చింది మనకు డ్రాప్ లొకేషన్ కవాడి కూడా. ఇక రోడ్లు అయితే ఖాళీగానే ఉన్నాయి. ఇప్పుడైతే మనము రాణిగంజ్ దగ్గర ఉన్నాము. ముందట ఉన్నది రాణిగంజ్ చౌరస్తా. వచ్చేసినాం మనము డ్రాప్ పాయింట్కి. కస్టమర్ ఫోన్ చేస్తున్నారు, గెస్ట్ అందరు వచ్చేసిరా నా జల్దీరా అని. అలానేమో మొత్తం వెజ్ అన్నం ఉన్నట్టున్నది, పప్పు సాంబార్ సంథింగ్ అది పడిపోతుందేమో అని నా టెన్షన్. అయిపోయింది, వచ్చేసిన. ఫోన్ మళ్ళీ వాళ్ళే చేస్తున్నారు. ఇది మన మెట్రో లీడ్ అన్లోడ్ అయిపోయింది. ఈ ట్రిప్ క్లోజ్. ఈ బుకింగ్లో మనకి 265 రూపాయలు మిగిలింది. ఇక 10 రూపాయలు ఏమో ఎక్స్ట్రానే చేసాను. ఇప్పుడైతే ఇదికి వచ్చేసిన. మన ట్యాంక్ బండ్ దగ్గర ఉన్న నెక్లెస్ రోడ్ అంటారు కదా, ముందట ఉన్నాయి అటు డబుల్ బెడ్రూమ్ ప్లాట్లు అటు ముందట ఉంటాయి. చలో ఈడైతే ఇప్పుడు వెయిట్ చేద్దాము, చూద్దాం ఇక మనం నెక్స్ట్ సిటీ ఏ మూలకు పోతామో ఏం సంగతి అని నెక్స్ట్ చెప్తాను. ఇప్పుడే మీకు ఎక్కడికి వస్తుందో బుకింగ్ బ్యాక్ తెలియదు కదా. నెక్స్ట్ చలో వెయిట్ చేద్దాం. టైము 2 అవుతుంది, 11:02. ఇక ఇవాళ వీడియో కూడా ఈడికి ఆపుతున్నాను, మధ్యాహ్నమే ఆపేస్తున్నాను. ఎందుకంటే మా అక్క వాళ్ళందరూ ఇక రాఖీ కట్టడానికి పిలుస్తున్నారు. ఇక నేను కూడా పోతున్నాను ఇంటికి. ఇవాళ కూడా హాఫ్ డేనే. నిన్న కూడా 5:30కు ఏమో ఆపేసినాను. ఇవాళ కూడా మధ్యాహ్నం నుంచి ఆపేస్తున్నాను. ఈ 2 రోజుల అర్నింగ్ క్యాల్కులేట్ చేసిన 1600 1700 అవుతుంది. ఒక్కరోజు అర్నింగ్ 2 రోజులు చేసిన. చలో ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతున్నాను. ఇక రక్షాబంధన్ ఉంది, ఇక రాఖీ పండుగ చేసుకోవాలి. నేను కూడా, మీరు అందరూ కూడా మంచిగా చేసుకున్నారనుకుంటున్నా. చలో మళ్ళీ ఇవ్వాలంటే ఈ వీడియో అయితే ఈడికే. నెక్స్ట్ వీడియోలో కలుసుకుంటాం. మళ్ళీ బాయ్, టాటా.